హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీపుల్స్ మీడియా డిజిటల్ కరీంనగర్. నేను సంతోష్. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ఒక హాట్ టాపిక్ గా మారింది. త్వరలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు ఒక టీచర్ ఎమ్మెల్సీ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి 100కు పైగా నామినేషన్ వేయడం జరిగింది. గురువారం సాయంత్రం నాటికి కేవలం 56 మంది మాత్రమే బరిలో ఉన్నారు. ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయం చూసుకుని ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి సీటును దక్కించుకోవడానే వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నప్పటికీ ఆ కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో ఆర్ట్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయనకు టికెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుని ఉంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే అంజిరెడ్డి, చిన్మలై అంజిరెడ్డి, ఆయన కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుని ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. స్వతంత్ర అభ్యర్థులుగా ఎక్స్ మేయర్ కరీంనగర్ రవీందర్ సింగ్ అండ్ యాదగిరి శేఖర్ రావు, మస్తాక్ అలీ, ప్రసన్న హరికృష్ణ, ముఖ్యంగా వీళ్ళు కూడా అధికార పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి గట్టి పోటీ ఇచ్చే అవకాశం అనేది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి కూడా పోటీలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈయనకు బలం ఏంటంటే ఆల్ఫోస్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతో పాటు ఆయన ఒక స్టూడెంట్స్ మరియు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరున్నారో వాళ్ళు ఆయనకు మద్దతు ఇస్తారనే ఒక నమ్మకంతో గెలుపు సులభమని ఆయన అనుకోవడం జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే మాత్రం అంత ఈజీగా గెలుపు అనేది కాదు. ఈయన మీద చాలా వ్యతిరేకత కూడా ఉంది. ఈ ఎన్నిక అనేది ఒక వైపు అధికార పార్టీకి ఒక సవాల్గా మారింది. ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుందని మనకు అర్థమవుతుంది. కాకపోతే గెలుపు అనేది అంత ఈజీ కాదు. నరేందర్ రెడ్డి చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడనేది మనకు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోదావరి అంజిరెడ్డి కూడా పోటీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అంజిరెడ్డి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొనసాగిస్తున్నారు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో. ఆయనకు ఎస్ఆర్ ఇండస్ట్రీ అనే సంస్థ కూడా ఉంది. దాని ద్వారా వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది. ఈయన పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయడంతో పాటు ఆయనకు పెద్దగా ఈ కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలలో ఆయన పేరు కూడా ఎవరు తెలియదు. ఎందుకంటే ఆయన కేవలం హైదరాబాద్ బేస్ ఉమ్మడి మెదక్లో సంబంధించిన వాళ్ళతోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అంత గెలుపు అనేది ఆయనకు అంత ఈజీ కాదు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఈ ప్రాంతాలలో 6 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 ఈ 4 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా అధికార పార్టీ బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆదిలాబాద్ నుంచి గోడం నాగేష్, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, మెదక్ రఘునందన్ రావు ఎంపీలుగా ఉన్నారు. అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే పట్టభద్రులు ఇచ్చే తీర్పు ఏంటంటే విలక్షణంగా ఉండడం జరుగుతుంది. ఆయన గెలుపు అనేది అంత ఈజీ ఏం కాదనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా తిరిగితే మాత్రం కొంత మేరకు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు పకడ్బందీగా ప్రచారం చేస్తే ఛాన్సెస్ అయితే కొంచెం మేరకైతే కనబడుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి మరొక వ్యక్తి కరీంనగర్ ఎక్స్ మేయర్ అండ్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సర్దార్ రవీందర్ సింగ్, లాయర్ గా కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక కార్పొరేషన్ పదవిగా అనుభవించినటువంటి వ్యక్తి ఎక్స్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ చాలా మంచి వ్యక్తి. కరీంనగర్ లో మేయర్ పనిచేసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పేదలకు అనేక రకాలుగా సహాయం చేసిన వ్యక్తిలో మంచి గుర్తింపు ఉంది. ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆయన టికెట్ ఇవ్వకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ తీసుకొని ఆయన బరిలో నివ్వడం జరిగింది. కాకపోతే ఎందుకంటే పార్టీ సపోర్ట్ ఉంటే గెలుపు అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి పార్టీ సపోర్ట్ లేకపోవడంతో ఆయన గెలుపు కూడా చాలా కష్టంగా మారింది. ఏదేమైనప్పటికీ రవీంద్ర సింగ్ చేసిన సేవలు ఎప్పటికీ కూడా కరీంనగర్ మరవలేవని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన గెలుపు కూడా అంత ఈజీ కాదు. అందరు కలిస్తేనే గెలుపు అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి రవీందర్ సింగ్ గెలుపు కూడా కష్టంగానే మారింది. స్వతంత్ర అభ్యర్థుల జాబితాలో మరో పేరు గట్టిగా వేరుపడుతున్న పేరు ఎవరు ఉన్నారంటే డాక్టర్ ప్రసన్న హరికృష్ణ. కాంగ్రెస్ పార్టీ నుంచి
టికెట్ ఆశించినటువంటి వ్యక్తిని పార్టీ మోసం చేయడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో తిరగడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే వ్యక్తులతో పాటు ఇప్పుడున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా ఈయన పేరు బలంగా వినబడుతుంది. ఈయన కొరకు స్వచ్ఛందంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఈయన కొరకు గెలవాలనే తపనతో గ్రౌండ్ లెవెల్లో అంతా ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక వ్యక్తి కొరకు ఇంతమంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఒక మంచి పేరు గుర్తింపు ఉంది కాబట్టి ఆయనను గెలిపించుకోవాలని భారీ ఎత్తున యువత కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన కరీంనగర్, ఆదిలాబాద్, నిజాం, మెదక్ ప్రాంతాలలో ఈ 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ 3 ప్రాంతాలలో ఆయన ఒక ఉద్యోగ ప్రస్తావన కూడా కొనసాగింది గతంలో. ముఖ్యంగా ఆయన మొదటి పోస్టింగ్ 2008 సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అక్కడ జైలుగా జాయిన్ అయినప్పటి తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జూనియర్ లెక్చరర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పాటు అక్కడనే డిఎల్ గా ప్రమోషన్ పొంది గజ్వెల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా, తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్ లో కూడా చాలా కాలం పాటు పనిచేయడం జరిగింది. దీంతో ఆయనకు చాలా పరిచయాలు ఉన్నాయనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన స్టూడెంట్స్ ఉన్నారు, ఇది కాక ఆయన విన్నర్ పబ్లికేషన్ అనే బుక్స్ ఏవైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఆయన బుక్కులు చదవడం ద్వారా కూడా ఉద్యోగాలు వచ్చిన చాలా మంది ఉన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ 4 కేటగిరీ వరకు కూడా ఆయన బుక్స్ చదువుకొని ఉద్యోగాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇది ఒక్కటి చాలు ఆయన గెలుపుకు ఒక నాంది అనేది స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఆ చదువుకునే క్రమంలో ఏబీవీపీ ఆర్గనైజేషన్ లో పనిచేయడం జరిగింది. టికెట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ 3 ఒక రిలేషన్ తోని అన్ని విధాలుగా చూసుకుంటే ఆయన మద్దతు అనేది వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెర మీదకి ఏదైతే ఉందో బీసీ కార్డ్, ఈయన ఒక బీసీ బిడ్డ కావడంతో పాటు ఇటీవల కాలంలో ఎంఆర్పిఎఫ్ మందకృష్ణ మాదిగ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా ఎప్పుడైతే నామినేషన్ చేస్తుండో ఆ రోజు నుంచి కూడా ఆయన వెంట ఉండి వీళ్ళందరినీ కలవడంతో బహుజనవాదంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటు బడుగు బలహీన వర్గాలు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారనేది ఒక స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఒక బీసీ బిడ్డ కావడంతో ఇప్పుడే ఈ మధ్య కాలంలో అనేది బీసీ అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే బీసీలు రాజ్యం మేళాలి, బీసీ రాజ్యాధికారం అనేది ముఖ్యమైనది కూడా ఇటీవల కాలంలో తీన్మార్ మల్లన్న ఏదైతే వరంగల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున కూడా బీసీలు వచ్చి బీసీలు కూడా చట్టసభలో ఉండాలనే అంశం అనేది ప్రసన్న హరికృష్ణకు ఒక కలిసి వచ్చే అంశంగా మారనున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తులలో మరొక వ్యక్తి ఎవరంటే యాదగిరి శేఖర్రావు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. యాదగిరి శేఖర్రావు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తి. ఆయనకు విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఆయన గతంలో ట్రస్మా మాజీ చైర్మన్ గా, ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నది. ఈ ట్రస్మా అనేది ఇప్పుడు 2 భాగాలుగా విడిపోవడంతో కొంచెం ఆయనకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. కాకపోతే వ్యక్తిగతంగా యాదగిరి శేఖర్రావు అంటే ఒక మంచి పేరుంది. గతంలో కూడా జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన టికెట్ ఆశించినప్పటికీ గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ గౌడ్, టీఎన్జీఓ సంబంధించిన అధ్యక్షుడు, ఆయనకు టికెట్ కేటాయించడంతో ఈయన డ్రాప్ అవడం జరిగింది. దీంతో ఆయన పోటీలో నుంచి తప్పుకోవడం జరిగింది. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడంతో గెలుపు అనేది అంత ఈజీగా లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి ఆ సంబంధించిన ఓట్లను తీర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు యాదగిరి శేఖర్రావుకు ఒక నెట్వర్క్ ఉంది. ఈ తెలంగాణలో కాదు, ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఓట్లను తీర్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి పెద్ద దెబ్బ పడే అవకాశం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ బర్రెలు తప్పుకుంటే ఈయనకి ఏం కాదు, ఈయన పోటీ ఉండడానికో ఖచ్చితంగా నరేందర్ రెడ్డికి ఓటమి మాత్రం తప్పని పరిస్థితి. మరొక వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మస్తక్ అలీ, సామాజికవేత్త, లాయర్, అడ్వకేట్. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఏవైతే ఉన్నాయో ముస్లిం మైనారిటీ ఓట్లు ఖచ్చితంగా డైవర్ట్ చేస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారనే విషయం అందరు తెలిసిన విషయమే. ఈయన పోటీలో ఉండడం ద్వారా నరేందర్ రెడ్డికి పడవలసిన ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా షేర్ అయ్యే అవకాశం ఉంది. మస్తక్ అలీకి పడేది ఉంటే నరేందర్ రెడ్డికి పడే ఈ యొక్క మైనారిటీ ఓట్లు కూడా దివాలా తీసిన పరిస్థితే కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఓట్లు వేస్తారో వేరనేది స్పష్టంగా మస్తక్ అలీకి
ఓట్లు వేశారనుకో నరేందర్ రెడ్డికి గడ్డుగోల పరిస్థితి ఎదురైనట్టు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈయన కరీంనగర్ కానీ ఆదిలాబాద్ లో కానీ నిజామాబాద్ ఈ ప్రాంతాలలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా ముస్లిం కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ ఉండడంతో పట్టభద్రులు కంపల్సరీ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తికి ఓటు వేయడం జరుగుతుంది. కాబట్టి దీంతో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దెబ్బ అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ మధ్యకాలం చూసుకున్నామంటే బీసీ కార్డ్ ఏదైతే ఉందో బీసీల ఒక నినాదం అనేది చట్టసభలు అడుగు పెట్టాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సభలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నామంటే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. ఆయన ఒక బీసీ బిడ్డ కాబట్టి గ్రౌండ్ లెవెల్ చూసుకున్నామంటే బీసీల మద్దతు ఆయనకు చేకూరితే ఆయన విజయం అనేది కూడా కొంచెం సులభం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. త్వరలో జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలో ప్రసన్న హరికృష్ణకు కొంత మేరకు ఎడ్జెస్ ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అధికార పార్టీ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గారు పోటీ చేయడం జరుగుతుంది. వీళ్ళలో మొత్తం మీద ఇప్పటి వరకు ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు 3,42,000 పైచులకు ఓట్లు ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు నరేందర్ రెడ్డికి పడ్డా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి, రెండోసారి అటు దిక్కు ఏదైతే ఉందో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసినప్పటికీ రెండో ప్రాధాన్యత ఓట్లు చాలా ప్రామాణికంగా మారినాయి. ఆ ఓట్లు అనేటి షేర్ అయ్యేది కేవలం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణకే పడడం జరుగుతుంది. దీంతో ఈ ఓట్లలో మొదటి ప్రాంత ఓట్లలో సరి సమానంగా వచ్చినప్పటికీ నరేందర్ రెడ్డికి, ప్రసన్న హరికృష్ణకి, కానీ రెండో ప్రాంత ఓట్లు అనేది చాలా కీలకంగా మారడంతో గెలుపు అనేది ప్రసన్న హరికృష్ణకు చాలా సులభతరమయ్యే అవకాశం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ విధంగా చూసుకున్నట్టుంటే ప్రధాన పార్టీ అయినటువంటి అభ్యర్థులపై పైచేయి ఉందంటే ప్రసన్న హరికృష్ణ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణను ఆదరిస్తారనేది ఒక విజన్ అయితే బయటికి వెళ్ళింది. సో రేపు జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రసన్న హరికృష్ణ విజయం సాధిస్తారనే ఒక నమ్మకం అయితే మనకు కనబడుతుంది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. పీపుల్స్ మీడియా డిజిటల్, కరీంనగర్, సంతోష్. బాయ్ బాయ్.